హలో అండి. ఈజీగా 4-5 మంత్స్ నిల్వ ఉండేలాగా టొమాటో పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇంటిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కేజీ టమాటాలను తీసుకోవాలి. ఈ టమాటాలని శుభ్రంగా వాటర్‌లో తడి లేకుండా క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ పెట్టుకోండి మెత్తంది. ఆ మెత్తని క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకొని తడి లేకుండా పక్కన పెట్టేసుకోండి. ఒక్కొక్క టమాటాని 4 పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకొని 100 గ్రాముల పిక్క తీసేసిన చింతపండును వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయాక టొమాటో మొత్తం గుజ్జులా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని 100 గ్రాములు సాల్ట్, 100 గ్రాములు కారం, 1 టీ స్పూన్ పసుపు, 40 గ్రాములు వెల్లుల్లి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు కోసం ఒక పావు కేజీ వేరుశనగ నూనె వేసుకుని నూనె హీట్ అయిన తర్వాత తాలింపులు అంటే పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చడిని అయితే అందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. ఇలా నూనెలో ఉడికించుకోవటం వల్ల టొమాటో పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చాలామంది నూనెలో వేయగానే పచ్చడి దింపేస్తారు. కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కొద్దిగా సేపు నూనెలో మగ్గనివ్వడం వల్ల టమాటా పచ్చడి అనేది నిలవ ఉంటుంది. ఒక జార్‌లో గానీ లేదా గాజు సీసాలో గానీ వేసుకుంటే 4 నెలలు ఈజీగా నిలవ ఉంటుంది.